ఇవాళ మనం సినిమాల్లో చూసుంటాం చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి ఈ అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసుంటాం. ఇవాళ ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్నాడు. ఇవాళ జరిగిన తంతు చూస్తే రమేష్ యాదవ్ అనేటువంటి ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ, కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మండల స్థాయి నాయకుడు, ఎంపీపీ, ఆయనిద్దరూ కలిసి ఒక గ్రామంలో ప్రచారానికి వెళ్ళి ప్రచారం నుంచి బయలుదేరి కారు ఎక్కి ఒక 10 గజాలు కారు నడిచిందో లేదో ఆ ఊరు దాటంగానే వెంటనే సినిమాలో లాగా ముందు ఒక 11 కార్లు, వెనక ఒక 13 కార్లు, మొత్తం ముందు వెనక సైడ్ అటుపక్క ఇటుపక్క, అంటే కారు ఎటుపక్కకి తప్పుకుని వెళ్ళిపోకుండా ఉండటం కోసం ముందు వెనక కార్లు పెట్టి, పక్కలో కార్లు పెట్టి, అన్ని కార్లు ఒక్కసారి ఆపి కారులోంచి మనుషులు బయటికి దూకి ఈ కారుని ధ్వంసం చేసి కత్తులతో రాడ్లతో లోపల కూర్చున్నటువంటి రాము మీద, అలాగే రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పైశాచికంగా దాడి చేసి